బీఆర్ఎస్ నేత మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్ లో చేరికను అధిష్టానం లైన్ క్లియర్ చేసింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ రాజయ్య లేఖను సిద్ధం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో భేటీ అయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా సమావేశమయ్యారు రాజయ్య చేరికకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమారస్వామి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కుమారస్వామి, మీరు ఇప్పటికే రాజయ్యతో మాట్లాడారు. అది దానిలో ఆయన క్లియర్ గా కాంగ్రెస్ కి వెళతానంటూ ఏమీ తేల్చలేదు. అయితే మీకు వస్తున్న సమాచారం ఏంటి? రాజయ్య ఆంతరికులు ఏం చెప్తూ ఉన్నారు? ఎప్పుడు ముహూర్తం ఖరారైంది కాంగ్రెస్ లో చేరికకు? ఎస్ కృప, రాజయ్యకు సంబంధించినటువంటి ఎపిసోడ్ 3 నెలలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి 1 మంత్ నుంచే కాంగ్రెస్ పార్టీలో చేరికపై మొత్తంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి తోటి కూడా ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. అంతే ఎలక్షన్ ముందు ఈ ప్రక్రియ అంతా కొనసాగినప్పటికీ కూడా అప్పుడు రాజయ్య సుముఖత వ్యక్తం చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యం లోపలనే అంటే ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తర్వాత ఈ ప్రయత్నాలు ఊపందుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం రాజయ్య టచ్లోకి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అటు వేం నరేందర్ రెడ్డి నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి తోటి తాటికొండ రాజయ్య చర్చలు జరపడం, అదేవిధంగా ఈ వ్యవహారం అంతా కూడా ఒక కొలికి వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపదాస్ మున్షితోటి రాజయ్య భేటీ అవ్వడం అనేది జరిగింది. ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీకి వస్తే తన ప్రయారిటీస్ ఏంటి, ఏ రకంగా తనకు సంబంధించినటువంటి సేవలు అందుకోబోతున్నారు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్క్లూజివ్గా 10 టీవీలో రాజయ్య భేటీకి సంబంధించినటువంటి ఫోటోలను మనం చూడొచ్చు. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా దీపదాస్ మున్షితోటి రాజయ్య భేటీకి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా కలిసినకు సంబంధించినటువంటి ఫొటోస్ని మనం ఎక్స్క్లూజివ్గా 10 టీవీలో చూడొచ్చు. అంటే మొత్తంగా కూడా రాజయ్యకు సంబంధించినటువంటి వ్యవహారం అంతే మొత్తం 6 నెలలుగా రాజయ్య వర్షన్ చూసినట్టు రాజయ్యకు సంబంధించినటువంటి అనుచరుల వర్షన్ చూసినట్టయితే 6 నెలలుగా రాజయ్య రాజకీయ సంఘర్షణకు లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో తన పైన బురద జల్లేందుకు సోషల్ మీడియా లోపల విష ప్రచారం చేసే వాళ్ళ మీద బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తీవ్రమైనటువంటి మనస్తాపానికి చెందినాను. మాదిగ జాతికి మొత్తంగా కూడా బీఆర్ఎస్ నుంచి కొంత చిన్నచూపు వ్యక్తమవుతున్న అనేటువంటి విషయాలను ఆయన తేటతెల్లం చేశారు. కొద్దిసేపటి క్రితమే రాజయ్య తన సంబంధించినటువంటి స్వగృహం లోపల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ కి వ్యక్తిగతంగా రాజీనామా లేఖను కూడా ప్రిపేర్ చేశారు. ఆ రాజీనామా లేఖలో చాలా స్పష్టమైనటువంటి అంశాలను రాజయ్య ప్రస్తావించడం అనేది జరిగింది. అయితే నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాదికలకు జరుగుతున్నటువంటి చిన్న చూపు కావచ్చు, వీటన్నిటి కూడా ఆయన ప్రస్తావించడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా నియోజకవర్గంలో తన పైన ఒక వర్గం విష ప్రచారం చేయడం అనేటువంటి మీద అధిష్టానం అనేటువంటిది సరిగా స్పందించలేదనేటువంటి ఒక నెపం అయితే, ఒక ఆరోపణ అయితే ఆయన చేయడం అనేటువంటి జరిగింది. మొత్తంగా ఇవన్నీ మనసులో పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఓడిపోవడం అనేటువంటిది ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అధికార పార్టీని మొత్తంగా కూడా ఒక గైడ్ చేయాల్సినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి మేము అధికారంలోకి వస్తామనేటువంటి ఇక రకరకాల వ్యాఖ్యానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం అనేది జరిగింది. అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ మ్యాండేట్ని మనం ఖచ్చితంగా శిరస వహించాల్సింది పోయి ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం కూలుతుంది, ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఆయన తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చూడొచ్చు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ప్రస్తావించాడు. కానీ ఇదే విషయాన్ని ముందుగా అక్కడ ఉన్నటువంటి సుదీర్ఘ రాజకీయ వైరం ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా తాటికొండ రాజయ్య ఇద్దరికి కూడా సుదీర్ఘ రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యం లోపల కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కడియం శ్రీహరి ఖచ్చితంగా ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ప్రభుత్వం కూలుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు. అది రాజయ్యకి తీవ్రంగా ఆలోచింపజేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల తర్వాతనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయడం. అంటే ఈ రకంగా కడియం శ్రీహరి మొత్తం రోజుకు ఆ నియోజకవర్గంలో పట్టు బిగించడం, ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అనేటువంటి ఆయన పార్టీ పైన పట్టు బిగించడం, రాజయ్యకి మొత్తంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఆయన అనుచరులు, అదేవిధంగా మిగతా వాళ్ళు అంటే ఎలక్షన్ బిఫోర్ కూడా
తనకు సంబంధించిన అంచనాలను కలుపుకుపోలేదనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి రాజయ్య ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి అది బలమైన పునాదిగా మనం భావించాల్సి వస్తుంది. అందుకే అప్పటి నుంచే ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయో అప్పటి నుంచే తనకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో మారపాకి రవి కావచ్చు, ఈ రకంగా కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం, కొంతమంది సర్పంచులు చేరడం, ఇక్కడ బలమైన పునాది ఏర్పాటు చేసుకున్న తర్వాత తన అనుచరులందరినీ కూడా వచ్చినటువంటి ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ కు అనుగుణంగా రాజయ్య ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మేరకే చెప్పండి కృప. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడి ఆ తర్వాత తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడం మనం చూసాం. రాజయ్య ఏ విధంగా వ్యవహరించారో, తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఏం చెప్తే అది చేస్తా అంటూ ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి 6 నెలల మనోవేదనకు కారణం ఏంటంటే ఎంపీ సీటు ఆశించి దానికి స్పష్టమైన హామీ పార్టీ నుండి రాకపోవడమే కారణమా? మరి అటువంటి భరోసా ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనకు లభించిందా? ఖచ్చితంగా ఎంపీ విషయంలో కూడా ఒక చర్చ పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగినప్పుడు, అంటే ఈయన స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్ తనకి ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఇచ్చినప్పుడు పార్టీ అధిష్టానం ఆయనకు రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్గా ఇచ్చింది. ఆ తర్వాత రానున్న రోజుల్లో ఎంపీ అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సంకేతం కూడా ఆయనకి ఇవ్వడం వల్ల ఆయన భరోసాగా ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతరుల పేర్లు కూడా ఇతనితో పాటు సమాన స్థాయిలో రావడం, సిట్టింగ్ ఎంపీ దయాకర్ అడగడం, మిగతా కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అడగడం, అదేవిధంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న పేరు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం, ఈ రకంగా అన్ని వర్గాల నుంచి చర్చ జరిగిన తర్వాత రాజయ్యకి అక్కడ ద్వారాలు మూసుకుపోయాయి అనేటువంటి ఒక సంకేతాలు వెలువడడం, రాజయ్య అనుచరులు కూడా ఇక బీఆర్ఎస్ లో ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉండదు అని అతని పైన రకరకాల చర్చలు జరగడం, ప్రెజర్స్ అనేటువంటి జరగడంతో రాజయ్య ఒక అవగాహనకు వచ్చాడు. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ పార్టీలో ఏం జరుగుతుంది, అందులో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, తనకు అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి ఈ విషయాలన్నిటిపైన బేరీజ్ వేసుకున్న తర్వాతనే రాజయ్య ఈ కృత నిశ్చయానికి వచ్చినట్టు, ఈ స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టు మనకు స్పష్టమవుతున్నటువంటి వాతావరణం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా ఎంపీ విషయంలో కూడా ఆయన ఆశలు అడియాశలయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. అవకాశాలు అనేటువంటి ఎండమావుల్లా కనబడడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ అనేటువంటిది హక్కున చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, దీపదాస్ ముంచి ఈ రకంగా అధిష్టానం నుంచి క్లియరెన్స్ రావడంతో ఇది సరైన సమయం, ఖచ్చితంగా అన్కండిషనల్ గా పార్టీలో చేరడం అనేటువంటిది కరెక్ట్ అని చెప్పి 10వ తేదీ లోపల ఖచ్చితంగా ఆ ముహూర్తం ఫిక్స్ అయింది. 10వ తేదీ లోపల ఖచ్చితంగా రాజయ్య తన అనుచరులతోటి కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరడం అనేది ఫిక్స్ అయినటువంటి కార్యక్రమం. ఓకే కుమారస్వామి.